హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బేకరీలో తీసుకుంటాం కదండి చందమామ బిస్కెట్లు చిన్నవి, వాటిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్కూల్ నుండి వచ్చే పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయచ్చండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. టీ టైంలో కూడా తినడానికి చాలా బాగుంటాయి కదండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ మూన్ బిస్కెట్స్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ వరకు మైదా పిండి తీసుకోవాలి. దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు వాము, అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో పంచదార, దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం వీటిని బాగా కలుపుకుని దానిలోకి బాగా మరుగుతున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఒక 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్పూన్తో, తర్వాత చేత్తో బాగా కలుపుకుని ఇలా ఉండ ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలండి. ఉండ కనుక ఫామ్ అవ్వకపోతే ఇంకొక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండ ఫామ్ అయితే పిండిలోకి నెయ్యి సరిపోయినట్టు. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీ అనేది మరీ సన్నగా ఉండకూడదండి, అలానే మరీ దలసరిగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా ఉండాలి. తర్వాత వీటిని మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. సిరప్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, దాంతో ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా మూన్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఆ సిరప్ బాటిల్ క్యాప్ అనేది మనకి షార్ప్గా ఉంటుందండి, దానివల్ల కటింగ్ అనేది బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుని ఒకసారి ఇలా దులుపుకున్నట్లయితే ఆ బిస్కెట్ అనేది బయటకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలానే అన్ని బిస్కెట్స్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిండిని మీడియం చపాతీగా చేసుకుని ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి. బిస్కెట్స్ అనేది కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకుని వీటిని ఇలా స్ట్రైనర్తో వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో వేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి నూనెలో వేయడానికి. బిస్కెట్స్ వేసిన వెంటనే కదిపేయకూడదు. వేసిన 1 నిమిషం వదిలేసి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నెమ్మదిగా కదుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కదపడం వల్ల అవి ముక్కలవ్వకుండా ఉంటాయండి. ఇవి ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి, మీరు హైలో పెట్టకూడదు. హైలో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది ఉడకదు. ఎందుకంటే ఇవి కొంచెం దలసరిగా ఉంటాయి కాబట్టి. ఇవి ఫ్రై అవుతున్నంతసేపు అలా కలుపుకుంటానే ఉండాలండి. తర్వాత ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనిలోకి లైట్గా సాల్ట్ అలానే కారం చల్లుకుని తినొచ్చు, లేదా ఇలా ఉత్తినైనా తినేయచ్చు. చాలా ఈజీ కదండి మరి వీటిని ప్రిపేర్ చేసుకోవడం. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.